ఎఫ్జీజీ చేసింది ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అంటారు. మున్సిపాలిటీ లోపల 23 మంది ఉండి మొత్తం ఖాళీ ఉంటే మనము రిప్రజెంటేషన్ చేసి ఆ పోస్టులన్నీ ఫిలప్ చేయించినాం. దానికి క్వాలిఫికేషన్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఉంది. ఎక్కువ మంది దొరకడం లేదు. ఆ 23 మందిలో ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలామంది మంచి జాబ్స్ వస్తే వెళ్ళిపోయినారు. ఇంకా కొందరేమో సీఎం గారి ఫుడ్ను టెస్ట్ చేయడానికో, డిప్యూటీ సీఎం గారి ఫుడ్ టెస్ట్ చేయడానికో రకరకాలుగా వాడుకుంటున్నారు. అక్కడ ఎవరు లేరు. సో మళ్ళీ మనం రిప్రజెంటేషన్ చేసినాం. ఏమనంటే సరిపోతలేరు, 150 వార్డ్స్ ఉన్నాయి, 3 వార్డులకు ఒకరు చొప్పున 50 మంది కావాలని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఫుడ్ అడల్టరేషన్ మీద డీటెయిల్గా సీఎం దగ్గరికి పర్సనల్గా మేము పోయి, సార్ ఇది చాలా సీరియస్ ఇష్యూ, అది పబ్లిక్లో వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకుంటలేరు, కానీ మీరు దీని మీద చర్యలు తీసుకోవాలంటే ఆయన అప్పుడే తప్పకుండా నేను తీసుకుంటానని చెప్పినాడు. ల్యాబ్లు కూడా ఒకటే ఉంటే 3టికి శాంక్షన్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా ఉన్నాయి, కానీ సరి అయిన మిషనరీ లేక ఫండ్స్ ఎవ్రీ ఇయర్ ల్యాబ్స్ అవుతూ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి సీఎం గారిని కలిసి దృష్టికి తీసుకొస్తాము. ఇంకోటి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫికల్గా చెప్పింది. మన వాళ్ళకి ఫండ్స్ ఇచ్చినారు, 10 వ్యాన్స్ కొన్నారు, బట్ ఎక్విప్మెంట్ టు టెస్ట్ ఈజ్ నాట్ పర్చేస్డ్. వ్యాన్లు ఉన్నాయి, అక్కడ తుప్పు పట్టిపోతున్నాయి, స్టాఫ్ లేదు, టెక్నీషియన్స్ లేరు, వట్టిగా ఉంటున్నది. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము. మనం తప్పకుండా పర్సూ చేద్దాం. దిస్ ఈజ్ ఏ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి తప్పకుండా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మీ అందరి సహకారంతో మనం మళ్ళీ వీలైతే సీఎంను కలిసి మళ్ళీ ఇదంతా చెప్తాం.